లిస్ట్. ప్రైస్ లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారు చేసి మన వరకు రీచ్ అవ్వాలి అంటే మధ్యలో మనకి డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ లో తయారవుతుంది. మీ లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారు? హైదరాబాద్‌కో, బెంగుళూరులో వెళ్లి ఒక 5,00,000కో, 10,00,000లో పర్చేజ్ చేసుకొని వస్తారు. వచ్చుకొని లోకల్‌గా హోల్‌సేల్ షాప్స్‌కి సేల్ చేస్తారు. ఆ హోల్‌సేల్ షాప్స్ ఏం చేస్తాయి? రీటైలర్స్‌కి సేల్ చేస్తాయి. రీటైలర్స్ ఏం చేస్తారు? మనకు కన్స్యూమర్స్‌కి రీచ్ అయ్యే విధంగా చేస్తారు విలేజెస్‌కి. అంటే ఎలా చెప్పొచ్చు? స్ట ఇండియా, ఇండియాలో స్టేట్స్, స్టేట్స్‌లో డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్‌లో మండలాలు, మండలాల్లో విలేజ్. అది ఎగ్జాంపుల్‌గా మనం చెప్పొచ్చు. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర డిస్ట్రిబ్యూటర్ కొంటాడు. డిస్ట్రిబ్యూటర్ దగ్గర హోల్‌సేలర్స్ కొంటారు. హోల్‌సేలర్స్ దగ్గర రీటైలర్స్ కొంటారు. రీటైలర్స్ దగ్గర మనలాంటి కన్స్యూమర్స్ కొంటారు. ఎవరు మన దగ్గర ఎంత క్వాంటిటీ కొంటారో వాళ్ళకి డిస్కౌంట్స్ మనం పర్సెంటేజెస్ ఇస్తాం. ఆ సెటప్ ఎలా చేస్తారు? మనం డిస్ట్రిబ్యూటర్ అయితే హోల్‌సేలర్స్, రీటైలర్స్ వచ్చి మన దగ్గర కొంటారు. వాళ్ళకి ఏ విధంగా పర్సెంటేజ్ మనం ఇవ్వాలి? సెటప్ చేయాలనేది చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. వరుణ్ ఏజెన్సీస్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, ఇది వేసి పెట్టాలి. జిఎస్టి కామన్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. తర్వాత వోచర్స్, రిసిప్ట్, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేస్, ఆల్ట్ సి, నవ్య మర్చెంట్స్. సన్రీ రేటర్స్. కంట్రోల్ ఏ. పర్చేస్, పర్చేస్ అకౌంట్స్, ఆల్ట్ సి, ఫ్రూట్. సోప్ ప్యాకెట్స్, ఆల్ట్ సి, ప్యాక్స్. 5%. 50, ఆల్ట్ సి. ఇన్వాయిస్ నంబర్స్, 12%. 140, ఆల్ట్ సి. మ్యారీగోల్డ్, నంబర్స్, 18%. 80, 30, ఆల్ట్ సి. ఇంగో, పిఎక్స్ బాక్స్, 28%. 20, 10. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ సేల్స్ టు జాన్ బ్రదర్స్, చిత్తూరు అన్గ్రేడ్, రీటైలర్. రీటైలర్, ఎస్కేపీ. డేట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ F11 లో మీరు ప్రైస్ లెవెల్స్ వేసి పెట్టారంటే ఇక్కడ ప్రైస్ లెవెల్స్ వస్తాయి. ఎంటర్. ఇక్కడ చూడండి,
రీటైలర్, తర్వాత హోల్సేలర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్, తర్వాత ప్రైస్ లిస్ట్ స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళాం. పర్సన్ ఎవరు అక్కడ? రీటైలర్ కదా, రీటైలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రూట్, ఓకే, 20 క్వాంటిటీ అంట, 20 ఇవ్వండి. రేట్ వచ్చేసి 75% అనమాట. 1 నుంచి 20 లోపల 5 కొనినా 10 కొనినా 15 కొనినా రేటు 70 పడుతుంది. 5% డిస్కౌంట్ తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్, నెక్స్ట్ మ్యారీగోల్డ్ 30, 40, లింగో 34, 35, ఇలా సెటప్ చేసుకోవాలి. సేల్స్ లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, పర్సనల్ ఇక్కడ జాన్, సన్రీ డెప్టర్స్, కంట్రోల్ ఏ, రీటైలర్, సేల్స్, సేల్స్ అకౌంట్స్, ఓకే. ఇక్కడ డిస్కౌంట్ రావాలి కదా, డిస్కౌంట్ రావాలంటే మనకి ఆప్షన్ ఎక్కడ ఉంది? F11 వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, రీటైలర్ తీసుకోవాలి, మిస్ అవ్వదు. ఇక్కడ చూడండి, నేను 5 ఇస్తున్నా, రేట్ చూసారా ఆటోమేటిక్గా పడిపోయింది. 20, ఐషో 50, మ్యారీగోల్డ్ 30, బింగో 34, సిజిఎస్టి, ఏజిఎస్టి. నెక్స్ట్ పేమెంట్, నవ్య మర్చెంట్స్ 5000. నెక్స్ట్ రిసిప్ట్, జాన్ ట్రోడర్స్, ట్రావెలింగ్, ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైమ్ ఫర్ నెట్ ప్రాఫిట్ మనకి 1000 వచ్చింది. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, హైయెస్ట్. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాక్ వెరీ, బింగ్, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ రెండు చూపిస్తుంది. ఈ విధంగా, ఓకే. దీన్నే మనం ప్రైజ్ లిస్ట్ అంటాం. అంటే మన దగ్గర ఎవరైతే కస్టమర్స్ వచ్చి వాళ్ళు కొనే స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, కొనే క్వాంటిటీని బట్టి మనము వాళ్ళకు డిస్కౌంట్ కానీ రేట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రీటైలర్ అయింది, నెక్స్ట్ హోల్సేలర్ తీసుకోండి, డిస్ట్రిబ్యూటర్ మార్చుకోండి, వాళ్ళకు కూడా సెటప్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, క్లియర్, అర్థమైందా మరి? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా, ఎనీవన్? క్లియర్?